ఇరాన్పై అనవసరంగా కయ్యానికి కాలు దువ్వి అమెరికా చేతులు కాల్చుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీ తెల్లవారుజామున అమెరికాతో పాటు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇంటిపై బంకర్ బాస్టర్ బాంబులతో దాడులు చేసి ఖమేనీతో పాటు ఆయన మంత్రులు, ఆయన సెక్యూరిటీ గార్డులను చంపింది. అయితే దీనికి కౌంటర్గా ఇరాన్ కూడా అమెరికాకు చెందిన సుమారు 20 మిలిటరీ సైట్లను ధ్వంసం చేసి అమెరికాను కోలుకోలేని దెబ్బతీసింది. మిడిల్ ఈస్ట్లోని 8 దేశాల్లో అమెరికా బేసులున్నాయి. అత్యాధునిక మిలిటరీ బేసులపై ఇరాన్ దాడులు చేసి భారీ నష్టాన్ని కలిగించినట్లు బ్రిటన్కు చెందిన బీబీసీతో పాటు అంతర్జాతీయ మీడియాలు కూడా ఖరారు చేశాయి. మరి మిడిల్ ఈస్ట్లో అమెరికా ఎంత మేరకు నష్టపోయింది? ఆ వివరాలేంటో ప్రత్యేక కథనంలో చూద్దాం. మన తెలుగులో తరచూ వాడే సామెత దారిన పోయే కంపను నెత్తిమీద వేసుకున్నాడని అంటూ ఉంటారు. అదే సామెత ఇప్పుడు అమెరికాకు సరిపోతోంది. ఎందుకంటే ఇస్రాయెల్, ఇరాన్లో వారిలో వారు తన్నుకుంటూ ఉంటే మధ్యలో అమెరికా దూరి చేతులు కాల్చుకుంది. ఇస్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహును, ట్రంప్ను రెచ్చగొట్టే ఇరాన్పై యుద్ధానికి దించాడు. తీరా యుద్ధంలో దిగిన తర్వాత కానీ ట్రంప్కు అసలు తత్వం బోధపడలేదు. ఏడాది ఫిబ్రవరి 28 తెల్లవారుజామున అమెరికాతో పాటు ఇస్రాయెల్లు కలిసి టెహ్రాన్పై బాంబుల వర్షం కురిపించి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని లేపేసింది. అటు నుంచి మొదలైన యుద్ధం ఇప్పటికీ అలా కొనసాగుతూనే ఉంది. అయితే ఇరాన్ మాత్రం అమెరికాకు కోలుకోలేని దెబ్బతీసింది. కాగా యుద్ధం మొదలైన తర్వాత మంచి శాటిలైట్ ఇమేజ్ని పరీక్షించిన తర్వాత చూస్తే మిడిల్ ఈస్ట్లో ఇరాన్ సుమారు 20 మిలిటరీ సైట్లను ధ్వంసం చేసిందని తేలింది. యుద్ధానికి సంబంధించి శాటిలైట్ ఇమేజ్లతో పాటు వీడియోలను అధ్యయనం చేసిన తర్వాత గ్లోబల్ మీడియాతో పాటు బ్రిటన్కు చెందిన మీడియాలో అమెరికా నష్టం గురించి పెద్ద ఎత్తున వార్తలొస్తున్నాయి. కాగా మిడిల్ ఈస్ట్లోని 8 దేశాల్లో అమెరికా మిలిటరీ బేస్లను ఇరాన్ ధ్వంసం చేసింది. దీంతో అమెరికాకు మిలియన్ల కొద్దీ డాలర్ల విలువ చేసే అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్తో పాటు రీఫ్యూయలింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్, రాడార్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. కాగా గత 3 నెలల నుంచి అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్తో పాటు లెబనాన్పై భారీ ఎత్తున వైమానిక దాడులు చేస్తోంది. కాగా అమెరికాకు చెందిన పెంటగన్ మాత్రం ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో సుమారు 13,000 టార్గెట్లపై దాడులు చేశామని చెబుతోంది. దీనికి వ్యతిరేకంగా టెహ్రాన్ కూడా గల్ఫ్లోని అమెరికా మిలిటరీ ఎయిర్ బేస్లను ధ్వంసం చేశామని గట్టి కౌంటర్ ఇస్తోంది. ఇదిలా ఉండగా ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ గల్ఫ్ దేశాల్లోని అమెరికా మిలిటరీలను పూర్తిగా ధ్వంసం చేశామని చెప్పుకొచ్చారు. గత మంగళవారం నాడు ఆయన ఒక ప్రకటనలో మిడిల్ ఈస్ట్ ఒక అమెరికా బేస్లకు ఇక ఏమాత్రం సేఫ్ కాదని ప్రకటించారు. ఇదిలా ఉండగా వైట్ హౌస్ మాత్రం ఇరాన్ మిలిటరీని పూర్తిగా తుడిచిపెట్టేశామని గొప్పలు చెబుతోంది. అయితే ఎనలిస్టులు మాత్రం టెహ్రాన్ కౌంటర్ అటాక్లో అమెరికా ముందుగా ఊహించిన దానికంటే ఎక్కువగా నష్టపోయిందని చెబుతున్నారు. అయితే బీబీసీ లేవనెత్తిన నష్టాల గురించి అమెరికా డిఫెన్స్ రంగానికి చెందిన అధికారులు స్పందించడానికి నిరాకరించారు. భద్రతాపరమైన కారణాల వల్ల తాము స్పందించలేమని తప్పించుకుంటున్నారు. ఇదిలా ఉండగా శాటిలైట్ ఇమేజ్ ప్రొవైడర్ ప్లాంట్పై అమెరికా ఒత్తిడి తెచ్చి శాటిలైట్ ఇమేజ్లను ఇరాన్కు ఇవ్వరాదని కోరింది. దీనికి ఆ కంపెనీ కూడా అంగీకరించింది. కాగా శాటిలైట్ ఇమేజ్లను ఇరాన్ వాడుకొని నాటో భాగస్వామ్య దేశాలతో పాటు సామాన్యులపై దాడులు చేయడానికి వీలవుతుందని కంపెనీ కూడా భావించి శాటిలైట్ ఇమేజ్లు ఇరాన్కు విక్రయించడానికి నిరాకరించింది. కాగా పలు విదేశీ మీడియా సంస్థలు ఇతర ఇంటర్నేషనల్ ప్రొవైడర్స్ నుంచి అలాగే ప్లానెట్ నుంచి పాత ఇమేజ్లను తీసుకుని లోతుగా పరిశీలించింది. దీంతో కొన్ని వాస్తవాలు వెలుగుచూశాయి. కాగా సౌదీ అరేబియా, ది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతర్, కువైట్, ఇరాక్, జోర్డాన్, బహ్రెయిన్, ఒమన్లలోని అమెరికా మిలిటరీ బేస్లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేసింది. ప్రస్తుతం అమెరికా చెబుతున్న నష్టాలతో పోల్చుకుంటే నష్టం మరింత ఎక్కువగా ఉంటుందని లెక్కగడుతున్నారు. ఇక ఇరాన్ దాడుల్లో అమెరికా అత్యధికంగా నష్టపోయిందని మాత్రం యుఏఈతో పాటు జోర్డాన్లోని మువాఫాక్ సాల్టీ ఎయిర్ బేస్లని చెబుతున్నారు. ఇక్కడే అత్యాధునిక యాంటీ బాలిస్టిక్ మిస్సైల్ బ్యాటరీ సిస్టమ్ని ఇరాన్ ధ్వంసం చేసింది. కాగా అమెరికా టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ థర్డ్ను మొత్తం 8 టెర్మినల్స్లో ఆపరేట్ చేస్తోంది. కాగా థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా బేస్లకు తరలించింది. ఇక థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను తయారు చేయాలంటే బిలియన్ల కొద్దీ డాలర్ల వరకు వ్యయం చేయాల్సి వస్తోంది. ప్రతి బ్యాటరీ ఆపరేట్ చేయడానికి సుమారు 100 మంది సైనికులు కావాల్సి వస్తోంది. కాగా దీనికి ఇంటర్సెప్టర్స్ ద్వారా పేల్చడానికి మరో $12.7 మిలియన్ కావాల్సి వస్తోంది.
ఇదిలా ఉండగా ఐరిష్ డిఫెన్స్ ఫోర్స్కు చెందిన మాజీ అడ్మిరల్ మార్క్ మెల్లెట్ మీడియాతో మాట్లాడుతూ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కు బ్యాటరీలు అత్యంత కీలకం, అలాగే బ్యాటరీలను తేలిగ్గా మార్చలేవని వివరించారు. కాగా సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్పై ఇరాన్ దారుణంగా దాడి చేసి అక్కడి అమెరికా రీఫ్యూయలింగ్ సర్వేలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ని ధ్వంసం చేసింది. ఇరాన్ దాడుల్లో ఎయిర్ క్రాఫ్ట్ ధ్వంసమైనట్లు అక్కడి నుంచి వస్తున్న దట్టమైన పొగ కూడా శాటిలైట్ ఇమేజ్ల్లో స్పష్టంగా కనిపించిందని చెబుతున్నారు. కాగా మరో ఎయిర్ క్రాఫ్ట్ E-3 సెంట్రీ సర్వేలెన్స్ విమానం కూడా ధ్వంసమైంది. ఈ విమానం స్థానంలో కొత్త విమానం కొనుగోలు చేయాలంటే మరో $700 మిలియన్ వ్యయం చేయాల్సి వస్తుంది. కాగా ఇరాన్ కువైట్లోని అలీ అల్ సలేం ఎయిర్ బేస్పై దాడులు చేసింది. అక్కడ ఇంధన స్టోరేజ్ బంకర్లు, ఎయిర్ క్రాఫ్ట్ హ్యాంగర్స్, అలాగే సైనికులు నివాసం కల్పించే ఏరియాను కూడా ధ్వంసం చేసింది. యుద్ధం మొదలైన తర్వాత ఇనాఫకా విచ్చలవిడిగా కువైట్ ఎయిర్ బేస్లను లక్ష్యం చేసుకుని దాడులు చేసింది. ఇదిలా ఉండగా కువైట్లోని క్యాంప్ ఆరిఫ్ జాన్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ కంపెనీ జైన్స్ కూడా ఇరాన్ దాడిలో అమెరికా శాటిలైట్ కమ్యూనికేషన్స్ హార్డ్వేర్ సిస్టమ్ పూర్తిగా ధ్వంసమైంది. అయితే ఇరాన్ కౌంటర్ అటాక్లో అమెరికా ఎంత మేరకు నష్టపోయిందో ఖచ్చితంగా చెప్పలేం, కానీ పెంటగన్ మాత్రం ఆపరేషన్ ఎపిక్ ప్యూరీపై $29 బిలియన్ వ్యయం చేసినట్లు వెల్లడించింది. వాటిలో ఎక్కువ మొత్తం రిపేర్లతో పాటు రీప్లేస్మెంట్లపైనే అధికంగా వ్యయం చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకుంది. కాగా అమెరికాకు చెందిన ప్రతిపక్ష డెమోక్రాట్లు మాత్రం యుద్ధం ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుందని లెక్కగడుతున్నారు. కాగా ఏడాది ఫిబ్రవరి నుంచి చూస్తే అమెరికా కనీసం 42 ఎయిర్ క్రాఫ్ట్లు, వాటిలో F-15, F-35 ఫైటర్ జెట్స్, 24 MQ-9 రీపర్ డ్రోన్లు, మరో A-10 అటాక్ విమానాలు ధ్వంసమయ్యాయని ఎనలిస్టులు చెబుతున్నారు. అయితే అమెరికా ఈ యుద్ధంలో అత్యంత ఖరీదైన హార్డ్వేర్ని వినియోగించింది. అదే ఇరాక్ విషయానికొస్తే అతి చౌక రకం డ్రోన్లను వినియోగించింది. వాటిలో కావాలనుకుంటే తేలికగా రీప్లేస్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించింది. ఇక యుద్ధంలో ఇరాన్ వ్యూహాత్మకంగా మిడిలిస్ట్లో అమెరికా బేస్లపై భారీ ఎత్తున దాడులు చేసి భారీగా నష్టం కలిగించింది. యుద్ధం మొదలైన తర్వాత ఇరాన్ వ్యూహాత్మకంగా మిసైల్స్ ని, డ్రోన్లను హై వాల్యూ టార్గెట్ల కోసం వినియోగించి భారీ ఎత్తున డ్యామేజ్ చేసింది. ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై భారీ ఎత్తున దాడులు చేసి అక్కడి ఎయిర్ క్రాఫ్ట్లను ధ్వంసం చేసింది. కాగా ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తాబా ఖమేనీ ఇటీవల ఒక ప్రకటనలో అమెరికా మిలిటరీ బేస్కు మిడిల్ ఈస్ట్ ఏమాత్రం సురక్షితం కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. అయినా అమెరికా ఇరాన్పై తరచూ వైమానిక దాడులు చేస్తూ ఇరాన్ని రెచ్చగొడుతోంది. గత గురువారం నాడు ఇరాక్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ మిడిల్ ఈస్ట్లో అమెరికా బేస్లపై దాడులు చేశామని తెలిపింది. అయితే అంతకుముందు అమెరికా ఇరాన్లోని దక్షిణ ప్రాంతంపై వైమానిక దాడులు చేసిన వెంటనే ఇరాన్ కూడా కౌంటర్గా ఈ దాడులు చేసింది. ఇక ఈ యుద్ధంలో అమెరికా అత్యంత విలువైన ఆయుధాలను విరివిగా వినియోగించింది. ధ్వంసమైన యుద్ధ విమానాలు, డ్రోన్ల స్థానంలో కొత్తవి మార్చడం కూడా అమెరికాకు కష్టమే. ఒకవేళ యుద్ధం మొదలైతే అమెరికాకు ఇబ్బందులు తప్పేటట్లు లేవు. ఎందుకంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని త్వరగా మార్చే అవకాశాలు లేవు. అలాగే ధ్వంసమైన స్థానంలో కొత్త యుద్ధ విమానాల్ని సమకూర్చలేవు. మొత్తానికి చూస్తే ట్రంప్ ఫిబ్రవరి 28న చూపించిన ఉత్సాహం ఇప్పుడు ఆయనలో లేదు. అందుకే ఆయన మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ కాల్పుల ఒప్పందానికి పట్టుబడుతున్నాడన్న టాక్ మిలిటరీ ఎనలిస్టుల్లో బలంగా వినిపిస్తోంది.